చెప్పండి. పిలువబడిన వారై ఉండాలి. అది మీరు మీ విషయంలో. రెండోది మీరు చెప్పండి ఏదో ఒకటి. దేవుని ఏర్పాట్లో ఉన్న వారై ఉండాలి. మూడవది ఎవరు ఉండాలి? నమ్మకమైన వారై ఉండాలి. ఈ మూడు ఉంటే అతనితో సమస్య లేదు. అతడు ఒక పనప్ప చెప్తే చేస్తాడు అని నమ్మకత్వం. చేస్తానన్నాడండి. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులైతే పొలానికి వెళ్ళిరా నాయన అంటే వెళ్తానన్నాడు ఒకడు. ఇంకొకటితో చెప్తే నేను వెళ్ళను అన్నాడు. బాధపడ్డాడు తండ్రి. తర్వాత చూస్తే వెళ్ళను అన్నవాడేమో వెళ్ళాడు, వెళ్తాను అన్నవాడేమో వెళ్ళలేదు. వెళ్తానని చెప్పి వెళ్ళని వారంత మోసం ఇంకెవరండి? చేస్తానని చెప్పి చేయని వాడంత మోసం ఇంకెవరండి? గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీ విషయంలో మీరు